స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నిశాంత్ సాధనాల, ప్లాస్టిక్ సర్జన్, అమేజ్ మెడ్స్పా గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ కొంచెం కుతూహలం ఉండే టాపిక్ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడదాం. ప్లాస్టిక్ సర్జరీ ట్రాన్స్జెండర్స్లో మనం వాళ్ళకి అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటిది, వాళ్ళకి సర్జరీ అసలు అందరికీ అవసరం అనేది అవుతుందా, సర్జరీస్ అవసరం అయితే ఎలాంటి సర్జరీస్ అనేది చేస్తాము, అసలు ప్రతి ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేయించుకోవాలా, అసలు వీళ్ళు ఫలానా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని ఎలా గుర్తిస్తాము, మన దానికి ఉండే మెడికల్గా ఉండే ప్రొసీజర్స్ ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్లో మనకి అంటే ఒకప్పుడు రకరకాల భాషలో మాట్లాడే హిజ్రా అని, 0.5 డిఫరెంట్గా మాట్లాడతారు. బట్ కామన్గా మనం ట్రాన్స్జెండర్ అని మాట్లాడతాం. ఇట్స్ థర్డ్ జెండర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మేల్ ఫీమేల్ కాకుండా ఎట్లాగో ట్రాన్స్జెండర్ కూడా అట్లాగని. ట్రాన్స్జెండర్లో మనకి రెండు రకాలు ఉంటారు, ట్రాన్స్ మేల్స్, ట్రాన్స్ ఫీమేల్స్ అని. ట్రాన్స్ ఫీమేల్ అంటే నార్మల్గా వాళ్ళు సెక్స్ పుట్టినప్పుడు వాళ్ళు మేల్స్గా ఉంటారు, తర్వాత వాళ్ళ ఫీమేల్ సెక్స్గా మారిన వాళ్ళు ట్రాన్స్ ఫీమేల్స్ అంటారు. ఇంకొకటి ట్రాన్స్ మేల్స్ అంటే నార్మల్గా వాళ్ళు పుట్టినప్పుడు ఫీమేల్స్గా ఉంటారు, కానీ వాళ్ళు మేల్గా మారాలని అనుకుంటారు, వాళ్ళని ట్రాన్స్ ఫీమేల్ అంటారు. నార్మల్గా ఉండే మనుషుల్ని మనం అబ్బాయిలో ఉండే వాళ్ళని సిస్ మేల్ అంటాం, అమ్మాయిగా ఉండే వాళ్ళని సిస్ ఫీమేల్ అంటాం. ట్రాన్స్ అంటే ఆపోజిట్ సెక్స్ నుంచి ఇప్పుడు దీనిలోకి మారాలి అని అంటే దీన్ని ఇట్లా అంటాం. దీనికి ముందు కామన్గా నేను అసలు సెక్స్ అంటే ఏంటి, జెండర్ అంటే ఏంటిది అనే దాని గురించి మాట్లాడతాను. సెక్స్ అంటే ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ అనే మాట ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు మన డాక్టర్ మనకి అసైన్ చేసిన సెక్స్ ఎట్ బర్త్ పుట్టిన వెంటనే రాస్తారు కదా, మన బర్త్ రిజిస్టర్లో ఉండేదని. ఐదర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాస్తారు. అది మన క్రోమోజోమ్ వల్ల దాన్ని బట్టి ఉంటుంది. 46XX అయితే ఫీమేల్ అని, 46XY అయితే మేల్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జెండర్ అంటే ఏంటిదంటే మనిషి పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎట్లాగో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు. అంటే ఐదర్ వాళ్ళ వేషధారణ బట్టి కానీ, వాళ్ళ వేసుకునే బట్టలను బట్టి కానీ, వాళ్ళ బిహేవియర్ని బట్టి కానీ ఎలా ఐడెంటిఫై అయ్యే వాళ్ళని మేల్ జెండర్, ఫీమేల్ జెండర్ అంటారు అనమాట. నార్మల్గా మేల్ సెక్స్ ఉన్న వాళ్ళు మేల్ జెండర్, ఫీమేల్ సెక్స్ ఉన్న వాళ్ళు ఫీమేల్ జెండర్ అట్లాగే తీసుకుంటారు. అండ్ సెక్షువాలిటీ అనేది ఇది డిఫరెంట్ టాపిక్ అండి. సెక్షువాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే హోమోసెక్షువల్, హెట్రోసెక్షువల్ లేదా బైసెక్షువల్ అట్లాగా ఉంటారు. మనకి LGBT కమ్యూనిటీ ఇట్లాగా ఉంటుంది. హెట్రోసెక్షువల్ అంటే నార్మల్ సెక్స్, ఫీమేల్ సెక్స్ మేల్ సెక్స్కి అట్రాక్ట్ అవుతుంది, మేల్ సెక్స్ ఫీమేల్ సెక్స్కి అట్రాక్ట్ అవుతుంది. హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్ అట్రాక్షన్ ఉన్న వాళ్ళు. ఇది సెక్షువాలిటీ, ఇది సెక్షువల్ ఓరియంటేషన్కి జెండర్కి డిఫరెన్స్ ఉంది. మనకి ట్రాన్స్జెండర్ అనేది ఈ జెండర్లో అంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళని అంటాం. సో అంటే బేసికలీ మనం అనుకోవచ్చు ఏంటిదనంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరంటే బాడీ వాళ్ళకి ట్రాన్స్ ఫీమేల్స్ ఉండే వాళ్ళు ఫీమేల్గానే ఐడెంటిఫై అవుతూ ఉంటారు. మీరు ఏదైనా చెప్పండి, అంటే ఇన్నర్ సెన్స్ వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళ మైండ్లో ఉన్న ఫీలింగ్ వాళ్ళు ఫీమేల్, బట్ ఒక మేల్ బాడీలో ట్రాప్ అయ్యి ఉన్నారు అని. అంటే ఒక ఫిమేల్ ఆత్మ ఒక మేల్ శరీరంలో ట్రాప్ అయ్యి ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అనాలి, కరెక్ట్గా చెప్పాలి అంటే. సో దానిని మనం ఏమనుకుంటామనంటే దీనికి అన్ని సైకియాట్రీ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే దిస్ ఈజ్ నార్మల్ బిహేవియర్ అనేది. అంటే మీ సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్ టు థింగ్ టు హ్యాపెన్. అంటే ఎందుకోసం ఇది ఒక జబ్బు అని అనడానికి కూడా లేదు. దీనిని వాళ్ళ జెండర్ అది అట్లాంటిది. సో దానిని మనం అందుకనే జెండర్ డిస్ఫోరియా అన్న టర్మ్ ఇప్పుడు కామన్గా మాట్లాడుతున్నారు. జెండర్ డిస్ఫోరియా అంటే ఏంటిదంటే వాళ్ళకి వేరే జెండర్లో ఉన్నారు, అంటే వాళ్ళు ఫిమేల్స్లో వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు మేల్ బాడీలో ఉన్నారని ఫీల్ అవుతున్నారు, అది వాళ్ళకి డిస్ట్రెస్ కలుస్తుంది కాబట్టి వాళ్ళని జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళని అన్నట్టు దాన్ని మన మెడికల్ టర్మ్లో జెండర్ డిస్ఫోరియా అంటున్నారు. పాత టర్మ్స్ అవన్నీ తీసేశారు ఇప్పుడు నార్మల్ మెడికల్ టెర్మినాలజీలో ఉండే వాటిల్లో. దీనికి క్వాలిఫై అయ్యే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అని మనం మాట్లాడతాం. సో వీళ్ళల్లో ఎవరు సర్జరీ చేయించుకోవాలి అంటే వీళ్ళు చాలామంది వేరే బాడీలో ట్రాప్ అయి ఉన్నారు, అంటే వీళ్ళ మైండ్ అయితే వీళ్ళు మార్చుకోరు కాబట్టి వాళ్ళ బాడీని వాళ్ళు మార్చుకోవాలి, కాబట్టి వాళ్ళకి సర్జరీ చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ బాడీలో మారడానికి అనేసి. దీనికి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి జెండర్ డిస్ఫోరియా ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇండివిజువల్స్కి, అంటే నార్మల్ మనం చూస్తున్న కమ్యూనిటీస్ హిజ్రాస్కి. ఒకటి ఏంటిదంటే నార్మల్గా సైకియాట్రీ థెరపీ ఆర్ సైకోథెరపీ. నార్మల్గా వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అంటే మీరు ఉన్న జెండర్ని మీరు ఇప్పుడు అమ్మాయిలాగా ఫీల్ అవుతున్న వాళ్ళు నువ్వు అబ్బాయిలాగే ఉండు, అలాగే డ్రెస్ వేసుకొని వాళ్ళు పెంచితే వాళ్ళకి అవ్వదు, కాబట్టి వాళ్ళకి బిహేవియర్ థెరపీ అట్లాగే ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసి యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంబ్రేస్ ఇట్, మనం వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు అట్లాగా ఉండేది వాళ్ళ అప్బ్రింగింగ్లో ఉంటే వాళ్ళకి స్టడీస్లో కానీ అన్నింటిలో కానీ దేనిలోనూ వాళ్ళు బ్యాక్ ఉండరు, వాళ్ళు కెరియర్లో ఫార్వర్డ్ వెళ్తూ ఉంటారు. ఇది ఒకటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకొకటి హార్మోనల్ ట్రీట్మెంట్స్. సో వీళ్ళ బాడీలో ట్రాప్ అయ్యింది కాబట్టి వీళ్ళకి నార్మల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేవన్నీ మేల్ బాడీలో ఉంటే మేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్సోజీనియస్గా
మనకి ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ మనకి హార్మోన్స్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న హిజ్రాస్కి వాళ్ళకి ఈస్ట్రోజన్ సప్లిమెంట్, ఫీమేల్ హార్మోన్స్ లాంటివి ఇస్తారు. సో అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం బెటర్గా ఉంటాయి వాళ్ళ నార్మల్ డెవలప్మెంట్కి. అంటే రైట్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఏంటంటే ఫైనల్లీ ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ అనేది ఉండదు. సిన్స్ వేరే బాడీలో ఉన్నాం, అయితే డ్రెస్సింగ్ చేంజ్ ఉన్నా కానీ, వాళ్ళు బిహేవ్ చేస్తున్నది ఉన్నా కానీ వాళ్ళ బాడీ ఆర్గన్స్ కాదని ఫీల్ అవుతారు. సో మనం ఏంటిదంటే వాళ్ళ బాడీ అనుకుంటాం. సపోజ్ ఇప్పుడు మేల్ వచ్చిన వాళ్ళని మనం మేల్ బాడీలో కనిపిస్తున్న వాళ్ళు మేల్ అని ట్రీట్ చేయకూడదు. ఇవన్నీ ఎవాల్యుయేషన్ సైకిల్స్ మన దగ్గరికి ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఫీమేల్ బాడీలో ఉండడానికి, అంటే వాళ్ళని వాళ్ళగా గుర్తించడానికి, బాడీ సెల్ఫ్ ఐడెంటిఫై చేయడానికి సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి బయట కనిపిస్తున్న మేల్ బాడీని ఫీమేల్ బాడీలో మార్చడానికి సర్జరీస్ చేస్తాం. సో ఈ సర్జరీస్ని ఇంతకుముందు సెక్స్ చేంజ్ సర్జరీస్ అనేవాళ్ళు, లేదా సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అనేవాళ్ళు, జెండర్ చేంజ్ సర్జరీస్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు జెండర్ అఫర్మేషన్ సర్జరీస్ అని అంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు సేమ్ మేల్స్ కాదు, వాళ్ళు ఫీమేల్స్ అని చెప్పేసి వాళ్ళకి అదే కైండ్ ఆఫ్ వాళ్ళ జెండర్కి అనుగుణంగా, అంటే వాళ్ళ మైండ్లో ఉన్న జెండర్కి అనుగుణంగా మనం సర్జరీ చేసి వాళ్ళ బాడీని అలాగే తీస్తాం కాబట్టి వాళ్ళ జెండర్ని మనం అఫర్మ్ చేస్తున్నాం కాబట్టి జెండర్ అఫర్మింగ్ సర్జరీ అన్న టర్మ్ ఇప్పుడు వాడుతున్నాం. సో బేసికల్లీ ఎలాంటి సర్జరీస్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. 2 రకాల పేషెంట్స్ ఉంటారండి మనకి. ఒకటి మేల్ టు ఫీమేల్, ఇంకొకరు ఫీమేల్ టు మేల్. కామన్గా ఎక్కువ చూసేది 80% మేల్ టు ఫీమేల్ చూస్తాం, ఒక 20 to 30% ఫీమేల్ టు మేల్ కూడా ఉంటారు. మనం ఫస్ట్ కన్ఫ్యూజ్ చేయను మిమ్మల్ని, ఫస్ట్ మేల్ టు ఫీమేల్ సర్జరీస్ గురించి మాట్లాడదాం. సో మేల్ టు ఫీమేల్ సర్జరీస్లో సో ఎనీ వన్కి మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ కానీ 2 కైండ్ ఆఫ్ సర్జరీస్ అందరికీ అడ్వైస్ చేస్తాం. ఒకటి టాప్ సర్జరీ, ఇంకొకటి బాటమ్ సర్జరీ. సపోజ్ మేల్ టు ఫీమేల్ తీసుకున్నాం, మన నార్మల్ కనిపిస్తున్నాం. మేల్ సర్జరీస్లో ఒకటి టాప్ సర్జరీ, అంటే ఇప్పుడు మేల్స్ కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ అనేది ఉండదు. వాళ్ళకి టాప్ సర్జరీ అంటే వాళ్ళకి బ్రెస్ట్ అనేది మనం తయారు చేస్తాం, ఐదర్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టి కానీ, లేదా బాడీ నుంచి కొవ్వు తీసి మనం ఇంజెక్షన్స్ చేయడం వల్ల కానీ, దాన్ని టాప్ సర్జరీ అని అంటాం. టాప్ సర్జరీలో రకాలు ఉంటాయి మనం ఏంటి బ్రెస్ట్ సర్జరీకి అనేది. అండ్ ఇంకొక సర్జరీ ఏంటంటే బాటమ్ సర్జరీ. బాటమ్ సర్జరీ అంటే ఏంటంటే కింద మన సెక్షువల్ ఆర్గన్స్ అంటే జననేంద్రియాలని మనము మేల్స్కి ఉండే వాటిని ఫీమేల్స్గా మారుస్తూ ఉంటాం అన్నమాట. దీనిని మనము ఏమంటామంటే ఫిమినైజింగ్ జెనైటోప్లాస్టీ అంటాం. అంటే ఫిమేల్ షేప్లో ఉన్నట్టు జెనైటల్స్గా మార్చడాన్ని ఫిమినైజింగ్ జెనైటోప్లాస్టీ. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళ పురుషాంగాన్ని అండ్ టెస్టిస్ని స్క్రోటమ్ని తొలగించేసి నార్మల్ స్త్రీలకు ఉండే జననేంద్రియాలని మనము తయారు చేయడం అనేది, వెజైనా ఇవన్నీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దానిని ఫిమినైజింగ్ జెనైటోప్లాస్టీ అంటాం. దానిలో రకాలు ఉంటాయి. పెనైల్ ఇన్వర్షన్ వెజినోప్లాస్టీ అని, సిగ్మాయిడ్ కోలన్ వెజినోప్లాస్టీ అని, ఏజ్ ఎక్కువ వాళ్ళకి జీరో డెప్త్ వెజినోప్లాస్టీ అని, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. డీటెయిల్స్ చెప్పట్లేదండి నేను మీకు. ఈ 2 మెయిన్, టాప్ అండ్ సర్జరీ, బాటమ్ సర్జరీ. సిమిలర్లీ అట్లాగే ఫీమేల్ టు మేల్ సర్జరీ. ఫీమేల్ టు మేల్ సర్జరీస్లో ఏముంటాయి, ఫీమేల్గా ఉన్న వాళ్ళు మేల్గా మారాలనుకుంటున్నారు, వాళ్ళకి టాప్ సర్జరీ ఉంటుంది. టాప్ సర్జరీలో ఏంటిది, ఫీమేల్ బాడీలో వాళ్ళకి బ్రెస్ట్ ఉంటుంది, నార్మల్ మేల్కి బ్రెస్ట్ ఉండదు కాబట్టి ఆ బ్రెస్ట్ని తొలగించేసేయడం అనమాట. అంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్, అంటే బ్రెస్ట్ తీసేసి మేల్ షేప్లో ఉండే ఫ్లాట్ చెస్ట్ని క్రియేట్ చేయడం, అది వాళ్ళకి టాప్ సర్జరీ. అలాగే వాళ్ళకి బాటమ్ సర్జరీ ఏంటంటే ఫీమేల్ జననేంద్రియాలను తీసేసి మేల్ షేప్లో మనం తయారు చేయడం, నార్మల్గా ఉండే పురుషాంగాన్ని, దాన్ని కూడా ఇప్పుడున్న అది రీసెంట్ అడ్వాన్స్ ప్లాస్టిక్ సర్జరీలో మేల్ పురుష జననేంద్రియాలను కూడా మనము తయారు చేయొచ్చు వాళ్ళ బాడీలో ఉన్న టిష్యూతోనే. అది వాళ్ళకి ఉండే ఒక లాస్ట్ సర్జరీ ఉంటుంది, దానిని మాస్కులినైజింగ్ జెనైటోప్లాస్టీ అంటారు. సో ఈ 2 సర్జరీస్తోనే ఆగిపోదండి ట్రీట్మెంట్స్, ఇంకా ఫర్దర్గా ఉంటాయి. ఏంటిది అంటే ఇంకా యాన్సిలరీ సర్జరీస్, అంటే ఇప్పుడు జస్ట్ టాప్ అండ్ పైన అండ్ బాటమ్ సర్జరీస్ చేయడానికి మాత్రం కంప్లీట్ మేల్ షేప్లోకి వచ్చేసారు మేల్ ట్రాన్స్ ఫీమేల్స్ అందరూ. సో ఇప్పుడు ఫేస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మగవారిలో ఉన్నట్టు ఆడవాళ్ళ ముక్కు ఉండదు, మగవారిలో ఉన్నట్టు ఆడవాళ్ళ గడ్డం ఉండదు, నుదురు ఉండదు. సో వాటికి కూడా సర్జరీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు బ్రాడ్గా ఉన్న ఫోర్ హెడ్ని, జుట్టుని కొంచెం హెయిర్ లైన్ కొంచెం ముందుకు తీసుకురావడం, హెయిర్ లేదు మేల్స్ ఉన్నప్పుడు హెయిర్ తయారు చేయడం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం. ఫోర్ హెడ్ని కూడా ఫిమినైజేషన్ సర్జరీ ఉంటుంది. ముక్కుకి రైనోప్లాస్టీ అండ్ చీక్ బోన్స్, అంటే మనకి ఇక్కడ ఉండే దవడ ఎముకలు, ఇవి కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఆడవాళ్ళకి ఎట్లాగ ఉంటే దానికి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ని కూడా మారుస్తాం. సిమిలర్గా అట్లాగే ఫిమేల్స్ కూడా ఫిమేల్ టు మేల్లో కూడా మేల్స్లో ఉండేటట్టు, ఇప్పుడు సపోజ్ మగవాళ్ళలో ఇక్కడ దవడ ఎముక అనేది ప్రామినెంట్గా ఉంటుంది, ఆడవాళ్ళలో అది ఉండదు. అట్లాంటి దాన్ని ఇది షేవ్ చేసి చేయడం అనేది, ముక్కు కూడా ఆడవారి ముక్కు మగవారి ముక్కు డిఫరెంట్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఆ సర్జరీస్ ఉంటాయి. దీంతో పాటుగా వాయిస్ చేంజ్ సర్జరీస్ కూడా ఉంటాయి థైరోప్లాస్టీ సర్జరీస్ చేయడం వల్ల.
ఇవి బేసికల్గా ట్రాన్స్జెండర్స్కి అవైలబుల్గా ఉన్న సర్జరీస్. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే కాస్ట్ అవైలబిలిటీ గురించి మాట్లాడదాం. ఈ సర్జరీస్ ఎక్కడ అవుతాయి అనేది. సో ఇంక చెప్పారు డాక్టర్ గారు, అసలుకి ఇవన్నీ ఏంటిదంటే అంతకుముందు అందరికీ వినింది ఇవన్నీ బాంబేలో కానీ ఢిల్లీ లాంటి స్టేట్స్ లేదా థాయిలాండ్ వెళ్ళి సర్జరీసే చేయించుకోవాలి అన్నట్టు ఉండేది. అండ్ కాస్ట్ కూడా లక్షలలో, అంటే 10 లక్షలు 5 లక్షలు అట్లా ఎక్కువ అవుతుంది అనేసి. సో అట్లా ఏం కాదండి, డిపెండింగ్ అపాన్ చూసింగ్ వాళ్ళ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి. అండ్ సర్జరీ ఒకటే కాదు, అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. నిజంగా వాళ్ళకి సర్జరీ చేయాలా చేయకూడదా, ఈ సర్జరీ చేయాలంటే చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చేసిన తర్వాతనే మనము రైట్ క్యాండిడేట్ అనుకున్న వాళ్ళకే కన్సెంట్ అనేది తీసుకున్నాక సర్జరీ అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సర్జరీస్ ఇప్పుడు మనకి గుంటూరు లాంటి ప్లేస్లో కూడా మా సెంటర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అమేజ్మెంట్స్గా ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో ట్రాన్స్జెండర్ సర్జరీస్ కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. నేను ఇప్పుడు ఇంతకు మీకు చెప్పిన ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇక్కడ చేయొచ్చు విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ తోటి. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేసి కాస్ట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అది అంత ఎగ్జూబరెంట్, అంత ఎక్కువ కాస్ట్లు ఏమి ఉండవు, లక్షలు 10 లక్షలు అవ్వకుండా బేసిక్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 లక్ష నుంచి అట్లాగా డిఫరెంట్ వాళ్ళు చూస్ చేసుకున్న సర్జరీని బట్టి. నేను చెప్పాను కదండి, ట్రాన్స్జెండర్ సర్జరీ అంటే ఒకటే కాదు, రకరకాల సర్జరీస్ ఉంటాయి కాబట్టి ఏ సర్జరీకి ఎలాంటిది అనే దాన్ని బట్టి డిస్కషన్ అయిన తర్వాత దానికి బట్టి అఫోర్డబుల్ ప్రైస్లో సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి హార్మోనల్ థెరపీ అండ్ సైకలాజికల్ అండ్ సైకాట్రీ ట్రీట్మెంట్ అనేది కూడా ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అండి. ఇది చాలామంది మేల్స్ అనేవాళ్ళు ఫిమేల్గా మారాలనుకుంటారు కదా. ఫిమేల్గా మారాలంటే ముందు మేల్గా ఉండే లక్షణాలన్నీ ఉంటాయా, మేల్లో ఉండే లక్షణాలే ఉంటాయా? మరి ఈ మేల్లో ఉన్న లక్షణాలు ఉన్న ఆడపిల్ల ఎందుకు మారాలనుకుంటారు? ఇది ఎందుకు ఉంటాయి అనే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. మేల్గానే ఉన్నారు అని అంటే వాళ్ళకి క్రోమోజోమ్స్ నార్మల్గానే ఉండొచ్చు, హార్మోన్స్ నార్మల్ ఉండొచ్చు, వాళ్ళ బ్రెయిన్లో సైకలాజికల్గా ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకు డెవలప్ అనడానికి మెడికల్గా కూడా రీజన్స్ లేవు. కానీ ఇది ఎస్టాబ్లిష్డ్ వైద్యపరంగా ఇది నార్మల్ థింగ్ అని అందరు సైకాలజిస్ట్ కూడా యాక్సెప్ట్ చేసి చెప్తున్న విషయం. ప్రాబబ్లీ హార్మోనల్ చేంజెస్, కొంతమందికి క్రోమోజోమల్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది పుట్టినప్పుడు వాళ్ళకి మగవాళ్ళ ఆడపిల్లల అని చెప్పడానికి కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళ జననేంద్రియాలు కొంచెం డౌట్ఫుల్గా ఉంటాయి. అది వాళ్ళు వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్, అంబిగ్యూస్ జెనిటల్ ఉన్న వాళ్ళకి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లైన్స్లోనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్? అది ఆడమ్మాయి ఫీలింగ్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతాయి? ఏ సంవత్సరం నుంచి? యూజువల్లీ ఇవి యుక్త వయసు వచ్చే ముందు, అంటే ప్యూబర్టీ స్టార్ట్ అవడానికి ముందే బయటపడతాయి అనమాట. అంటే 7-9 years ఆఫ్ ఏజ్ నుంచి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ నుంచి మన చిల్డ్రన్లో అంటే ఎలా బిహేవ్ చేస్తారంటే మోస్ట్ కామన్గా క్రాస్ డ్రెస్సింగ్ అంటే అబ్బాయి చిన్నప్పుడు అమ్మాయిల డ్రెస్సులు వేసుకోవడం కానీ, లేదా ఎక్కువ కాంటాక్ట్, ఇప్పుడు అబ్బాయిలు కామన్గా ఉండే కాంటాక్ట్ స్పోర్ట్స్లో ఎక్కువ క్రికెట్, వాలీబాల్ ఇట్లాంటివి ఆడకుండా జస్ట్ ఇంట్లోనే ఉండి ఇండోర్ గేమ్స్ ఆడడానికి కానీ, అమ్మాయిలాగా డ్రెస్ వేసుకోవడానికి, అమ్మాయిలాగా రెడీ అవ్వడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ పిల్లవాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అనేసి సైకాట్రిస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. కొన్ని మైనర్ థింగ్స్ నార్మల్గా సెటిల్ అవుతాయి, కొన్ని సెటిల్ కాని ఇష్యూస్ కూడా ఉంటాయని అనమాట. అది కాదు అని అనుకున్నప్పుడు అలాంగ్ విత్ గ్రోతే మనకి తెలుస్తూ ఉంటాయండి. అండ్ ప్యూబర్టీ అయిన తర్వాత వాళ్ళలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేల్ కొన్న అన్ని కూడా తొలగించిన తర్వాత ఫీమేల్గా మార్చడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బయట. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, సపోజ్ వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని లేబుల్ అయిన తర్వాత కొంతమందికి అన్ని సర్జరీస్ వరకు అందరూ చేయించుకోరు. అంటే వాళ్ళు నేను చెప్పినట్టు వాళ్ళ ఆత్మ ఒకటి, వాళ్ళు వేరే బాడీలో ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫీమేల్ పర్సన్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆలోచించండి, నార్మల్గా ఉన్న మేల్ పర్సన్ మనం తెల్లారి లేచిన వెంటనే మన బాడీ మనలో లేకుండా ఒక ఆడమ్మాయి ఒక ఫీమేల్ బాడీలో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం మైండ్, లేదా ఒక ఆడ మనిషి ఇప్పుడు నార్మల్గానే మీరు చూస్తున్నారు, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఫీమేల్ అయితే మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక మేల్ బాడీలో ఉన్నారంటే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు డైలీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కరెక్ట్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని మనం ట్రాన్స్జెండర్స్ అంటాం. సో ఇప్పుడు ఆ బాడీ వాళ్ళది కాదు అని వాళ్ళు ఫీల్ అవుతారు, ఆ బాడీని వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటారు. సో చెప్పినప్పుడు అందరికీ కాస్ట్ కూడా ఫ్యాక్టర్ కాబట్టి ఎంత సర్జరీస్ వరకు చేయించుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ బాడీని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగడానికి ఎంతవరకు చేయించుకుంటే వాళ్ళకి
అంటే మనకి ఇప్పుడు మానసికంగా ఇబ్బంది ఉంటుంది కదా వేరే బాడీలో ఉన్నారు అనేసి, ఆ ఇబ్బంది ఎంతవరకు అయితే తొలగుతుందో అంతవరకు సర్జరీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ చేస్తాయి. సో ఇంకా పర్వాలేదు వాళ్ళు ఓకే, వాళ్ళ బాడీ అట్లాగా ఉన్నా కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంక ఫర్దర్ సర్జరీస్ అవసరం లేదు. ఈ చాలా వరకు గతంలో అయితే ఈ ట్రాన్స్జెండర్స్గా మారాలంటే బాంబే లాంటి ప్రదేశాలు ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. కానీ మన గుంటూరు లాంటి ప్రదేశంలో కూడా ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారా? అవును, గుంటూరు లాంటి బాంబే ఎందుకు వెళ్ళే వాళ్ళు అంటే ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. అంటే మీరు చెప్పే మాట ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 20-30 ఇయర్స్ బ్యాక్ అన్ని ప్లేసెస్లో ఉండేవాళ్ళు కాదు. అండ్ టెక్నాలజీ అండ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ అన్ని ప్లేస్లో ఉన్నట్టు అయ్యేది కాదు. సో ఇప్పుడు నేను బాంబేలోనే ట్రైన్ అయ్యి వచ్చాను సర్జరీస్. నాకు ఎడ్యుకేషన్ అంతా ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ అంతా బాంబేలోనే అయింది. సో అలాంటి కైండ్ ఆఫ్ సర్జరీస్ ఇప్పుడు గుంటూరు లాంటి ప్లేసెస్లో క్వాలిఫైడ్ స్పెసిఫిక్గా స్పెషాలిటీ ఇంట్రెస్ట్ ట్రైనింగ్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ సర్జరీస్ చేస్తూనే ఉంటారు. గుంటూరులో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఈ సర్జరీస్. ఇది కాస్ట్ ఎంత వస్తుందండి? అది చెప్పాను కదండి, కైండ్ ఆఫ్ సర్జరీని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఓన్లీ బ్రెస్ట్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారా, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారు, పురుష అంగాలను తొలగించేసి ఫీమేల్గా తయారు చేయాలంటే కాస్ట్ సమ్వేర్ అరౌండ్ నుంచి ఇవన్నీ డిస్కస్ చేసిన వాటికి 1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,00,000-1,50,000 నుంచి అట్లాగే కాస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సర్జరీస్కి. కాబట్టి వీళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం, ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో బాంబే లాంటి మహానగరాలు వెళ్లకుండానే మీ గుంటూరు ప్రాంతంలో అయినా మీ వైద్యం అందుతుంది. అవును, మనం చేయొచ్చు. అండ్ ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇట్లాగా పెట్టినట్టు నేను విన్నాను. తమిళనాడు లాంటి నైబరింగ్ స్టేట్లో కూడా ట్రాన్స్జెండర్ అంటే అట్లీస్ట్ వాళ్ళకి హెల్త్ ట్రాన్స్జెండర్ సర్జరీస్ అని కాదు, ట్రాన్స్జెండర్స్కి సపరేట్గా ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా రిజర్వేషన్లో కూడా డిఫరెంట్ కోటా ఉంది. అండ్ అన్నిట్లో కూడా అన్ని ఆస్పెక్ట్స్లో, అండ్ నాకు తెలిసి వాళ్ళకి ఇప్పుడు అన్ని జాబ్స్లో కూడా సపరేట్ రిజర్వేషన్ ఉంది. అట్లాగే హెల్త్లో కూడా కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఇదంతా చేసేది ఏంటంటే మన గవర్నమెంట్ ఓపెన్గా వచ్చి డిస్కస్ చేస్తారు అని చేయడానికి ఉద్దేశంతో చేస్తున్న వాటిల్లో. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో అవైలబుల్గా ఉన్నాయి మన గుంటూరులో కూడా.